మా అబ్బాయికి మంచి ఫ్యూచర్ ఉండాలి. మా అమ్మాయి మంచి స్కూల్లో చదువుకోవాలి. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు. ఇలా అడగగానే ఆ ముఠా ఏం చేస్తుందో తెలుసా? అమెరికాకు వెళ్లాలని చెబుతుంది. దానికోసం లక్షల రూపాయలు తీసుకుంటుంది. తర్వాత పిల్లలను తీసుకెళ్లి అమెరికా స్మగ్లర్ల చేతిలో పెడుతోంది. వాళ్లు స్మగ్లర్లన్న విషయమే తెలియని ఆ తల్లిదండ్రులు వారితో పాటే నడుస్తారు. చివరకు అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించి అక్కడ అధికారుల చేతికి చిక్కుతారు. కటకటాల పాలవుతారు. దీంతో వారి జీవితాలే తలకిందులవుతాయి. చిన్నతనంలోనే తల్లిదండ్రులతో పాటు జైలు జీవితం గడిపే ఆ పిల్లల భవిష్యత్ ప్రశ్నార్థకమవుతోంది. ఇది అమెరికాలో అక్రమంగా ప్రవేశించే భారతీయ చిన్నారుల విషాదకర కథలు. ఇవి అమెరికాలో అక్రమంగా ప్రవేశించే భారతీయ చిన్నారుల విషాదకర కథలు. 2022 నుంచి నవంబర్ 2024 వరకు సుమారు 1700 మంది భారతీయ చిన్నారులు అమెరికా సరిహద్దుల్లో పట్టుబడ్డారు. ఈ సంఖ్య 2022లో 409, 2023లో 730, 2024లో 517గా రికార్డైంది. అమెరికా సరిహద్దు భద్రతా విభాగం యుఎస్సిబిపి నివేదికలో విషయాలన్నీ బయటపడ్డాయి. 2022 నాటికి సుమారు 7,25,000 మంది భారతీయులు అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నట్లు అంచనా. ఇందులో చిన్నారుల సంఖ్యపై ఖచ్చితమైన డేటా అందుబాటులో లేకపోయినా 2022 నుంచి ప్రతి ఏడాది దాదాపు 500 మంది పిల్లలు అక్రమంగా అమెరికాలోకి ప్రవేశిస్తూ అధికారులకు చిక్కుతున్నారు. ఈ చిన్నారులు అమెరికాలోకి ఎందుకు అక్రమంగా ప్రవేశిస్తున్నారో తెలుసా? దీనికి చాలా కారణాలున్నాయి. అందులో ప్రధానమైనది పేదరికం. అవును, ఇలా అమెరికా అధికారులకు చిక్కుతున్న వారిలో ఎక్కువగా పేదవారే ఉంటున్నారు. పల్లెల్లో జీవనోపాధి లేక, వచ్చే డబ్బులు సరిపోక నకిలీ ఏజెంట్లకు చిక్కి మోసపోతున్నారు. ఉద్యోగ అవకాశాల కొరత ఇండియాను పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్య. దీంతో ఉపాధి కోసం తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి అమెరికాలోకి అక్రమంగా ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అమెరికాలో మంచి విద్య, జీవన ప్రమాణాలు ఆశిస్తున్న పేద మధ్యతరగతి తల్లిదండ్రులు నకిలీ ఏజెంట్ల మాట విని అమెరికాలోకి ఇల్లీగల్గా ప్రవేశిస్తున్నారు. దీనికోసం ప్రమాదకర మార్గాలు కూడా ఎంచుకుంటున్నారు. భారతీయ అక్రమ వలసదారులు ప్రధానంగా మెక్సికో, కెనడా సరిహద్దు మార్గాలను ఉపయోగిస్తున్నారు. దొంగ పాస్పోర్ట్లతో కొన్ని రూట్స్ ద్వారా అమెరికాలోకి వెళుతున్నారు. ఈ అక్రమ దందా ఇండియా నుంచే జరుగుతుండడం అత్యంత దారుణమైన విషయం. గుజరాత్లోని కొన్ని ప్రాంతాలు, ముఖ్యంగా డింగుచా గ్రామం మానవ అక్రమ రవాణాకు కేంద్రంగా మారింది. మీరు గమనిస్తే అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించి అధికారుల చేతికి చిక్కుతున్న ప్రజల్లో ఎక్కువ మంది గుజరాతీలే ఉంటున్నారు. ట్రావెల్ ఏజెంట్లు గుజరాత్లోని ఆర్థికంగా బలహీన వర్గాల ప్రజలను మోసం చేస్తూ కెనడాలోని స్మగ్లర్లకు వారిని అప్పగిస్తున్నారు. గుజరాత్ నుంచి వెళ్లిన పటేల్ కుటుంబం 2022 జనవరిలో అక్రమ మార్గం ద్వారా అమెరికాలో ప్రవేశించేందుకు ప్రయత్నించి గడ్డకట్టి చలిలో చిక్కుకుని చనిపోయింది. గుజరాత్లోని పాటీదార్ కమ్యూనిటీకి చెందిన వేలాది మంది కెనడా, అమెరికా మధ్య ఉన్న దట్టమైన అడవులు, ప్రమాదకర నీటి మార్గాల ద్వారా యుఎస్లోకి ప్రవేశిస్తున్నారు. ఇవి చాలా ప్రమాదకరమైన రూట్లు. అయితే అవి ఎంత ప్రమాదకరమైనవో ముందుగా స్మగ్లర్లు చెప్పరు. తల్లిదండ్రులను తప్పుదారి పట్టించి పిల్లలను ప్రమాదకర మార్గాల ద్వారా అమెరికాలోకి పంపించేలా చూస్తారు. గుజరాత్లోని హ్యూమన్ స్మగ్లింగ్ నెట్వర్క్లు ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇక స్మగ్లర్లు చెప్పింది వింటున్న బాధితులు హిమపాతం, అడవిదారులు నీటి మార్గాల్లో ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణిస్తున్నారు. పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు స్మగ్లర్లను గుడ్డిగా నమ్ముతున్నారు. ఇంకా బాధాకరమైన విషయమేంటంటే పలు సందర్భాల్లో స్మగ్లర్లు పిల్లలను శారీరకంగా వేధిస్తున్నారు. ఇలా ఇండియా నుంచి అమెరికా వెళుతున్న కుటుంబాలు స్మగ్లర్ల చేతిలో చితికిపోతున్నారు. ఆ తర్వాత పోలీసుల చేతికి చిక్కి ఖైదీలుగా మారుతున్నారు. వీరిలో పిల్లలు కూడా ఉంటున్నారని అమెరికా అధికారులు చెబుతుండడం అత్యంత విషాదకరం. తల్లిదండ్రుల డెడ్లీ అమెరికన్ డ్రీమ్స్ పిల్లల ప్రాణాల మీదకి తెస్తున్నాయి. సో తస్మత్ జాగ్రత్త.